రాశి చక్రంలోని 12 రాశుల వారికి 2024వ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. అంతేకాకుండా వివరణ అనేది సవివరంగా మీరు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం అయితే మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. 2024వ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కో రాశికి వాటికున్నటువంటి అంటే ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ద్వాదశ రాశులలో ముందుగా మనం మేషరాశిని తీసుకున్నట్లయితే కనుక అశ్విని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు. ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. వీరి యొక్క ఆదాయ వ్యయాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ఈ 2024 సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాల విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 14. అంటే ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అంటే కాస్త గౌరవం దక్కుతుంది, పూర్తిగా గౌరవ మర్యాదలు దక్కవు. ఇక తరువాతి రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు. ఈ వృషభ రాశికి చెందిన వారు ఎవరు అంటే కృతికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను మనం వృషభ రాశి వారిగా పేర్కొంటాం. ఈ వృషభ రాశి వారికి మనం చూసుకుంటే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే కనుక ఆదాయం అనేది 2 గాను, వ్యయం 8 గాను కనిపిస్తోంది. అంటే వీరికి ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. రాజపూజ్యం 7 గాను, అవమానం 3 గాను ఉంది. అంటే గౌరవ మర్యాదలు అనేవి సంపూర్తిగా ఉన్నాయి, అవమానాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో, ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారు 2024 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వృషభ రాశి వారు 2024 సంవత్సరంలో. ఇక తరువాతి రాశిని చూసుకుంటే మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని మిథున రాశి జాతకులుగా మనం పేర్కొంటాం. అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను ఉంది, రాజపూజ్యం 3గా, అవమానం 6గా ఉంది. కాబట్టి గౌరవ మర్యాదల విషయంలో కాస్త మీకు తక్కువగా చూపిస్తోంది. ఇక ఆదాయం ఎంత వస్తుందో వ్యయం అంతే వస్తుంది. కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే రాకపోవచ్చు, కానీ వచ్చిన డబ్బు జాగ్రత్త పెట్టుకోవాలి. తరువాతి రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశిగా పేర్కొనబడతారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వారి రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. వీరికి ఈ యొక్క 2024 సంవత్సరంలో ఆదాయం విషయంకి వచ్చినట్లయితే కనుక ఆదాయం అనేది 14, వ్యయం 2 గాను, రాజపూజ్యం 6, అవమానం 6 గాను కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారు నక్క తోక తొక్కినట్లే. వీరి యొక్క ఆదాయం అనేది 14, అంటే ఇక వీరికి తిరుగుండదు. వ్యయం మాత్రం 2 గానే ఉంది, అంటే ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక తరువాతి రాశి వారు సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశిలోనికి వస్తారు. ఈ సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 2024 సంవత్సరంలోని ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2 గాను, వ్యయం 14గా ఉంది. చాలా ఆర్థిక పరమైన నష్టాలు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం 2, అవమానం 2గా కనిపిస్తోంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా ఎసెట్స్ ఉంటే కనుక మంచి రేట్ వస్తే వాటిని అమ్మి అప్పులు చేయకుండా మీరు ముందు గట్టున పట్టడం మంచిది, లేదంటే కనుక అప్పులు పెరిగిపోతాయి. ఇక తరువాతి రాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కన్యా రాశిలోనికి వస్తారు. ఈ యొక్క కన్యా రాశికి మనం చూసుకున్నట్లయితే ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయి అంటే కనుక 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5,
5, అవమానం 2గా ఉంది. అంటే గౌరవ మర్యాదలకి మాత్రం ఎక్కడా లోటు లేదు. కానీ ఆదాయ వ్యయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాతి రాశి వారు చూసుకుంటే తులారాశి వారు. ఈ తులారాశి వారికి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తులారాశి జాతకులుగా పేర్కొనబడతారు. ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ 2024 సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి మనం చూసుకుంటే ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 5 గాను ఉంది. కాబట్టి వీళ్లు కూడా ఈ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా సమన్వయంతో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఇక తరువాతి రాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే కనుక విశాఖ నక్షత్ర 4వ పాదం, అదే విధంగా జ్యేష్ఠ నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు 2024లో ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి రెండు విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాల విషయంలో అస్సలు మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఇక తరువాతి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలను చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తోంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ డబ్బు దాచే విషయంలో మీకు ఆదాయం వస్తుంది కాబట్టి గబగబా ఖర్చు పెట్టకండి, డబ్బు దాచుకోండి. వచ్చినటువంటి గౌరవ మర్యాదల్ని నిలబెట్టుకోండి. చాలా చక్కగా మీ జీవితం ముందుకు వెళ్తుంది. ఇక తరువాతి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారిని చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ యొక్క మకర రాశి వారిని మనం గనక ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయ వ్యయ అవమాన రాజపూజ్యాలు 2024లో ఎలా ఉన్నాయి అంటే మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో గౌరవ మర్యాదలకి ఎక్కడా కూడా కొదవలేదు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి, అంటే వ్యయం తగ్గించుకోండి. ఆదాయాన్ని పెంచుకోని అవసరం లేకుండా వచ్చిన ఆదాయంలోంచి జాగ్రత్తగా దాచిపెట్టడం అలవాటు చేసుకోండి. ఇబ్బందులు లేకుండా ఉంటారనమాట. సో వ్యయాన్ని మాత్రం మనం తగ్గించుకోగలం కాబట్టి అది మాత్రం చేయడం అవసరం ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా. తర్వాతి రాశి వారిని చూసుకుంటే కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశికి చెందుతారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఆదాయ వ్యయ అవమాన రాజపూజ్యాలు 2024లో ఎలా ఉన్నాయి? వీటికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. అసలు గౌరవ మర్యాదలకి కొదవే లేదండి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అయితే ఆదాయం 14 వస్తుంది, వ్యయం కూడా ఖర్చు అయిపోతుంది. కాబట్టి వ్యయం విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మిమ్మల్ని కొట్టే వాళ్లే ఉండరనమాట. తిరుగులేనటువంటి అభివృద్ధి అనేది మీరు డబ్బు విషయంలో కూడా చూస్తారు. ఇక మిమ్మల్ని గౌరవ మర్యాదలతో చూసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఇక సమాజంలో కూడా గౌరవ మర్యాదలు బాగా పెరిగిపోతాయి ఈ యొక్క కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో అని చెప్పవచ్చు. ఇక వచ్చే డబ్బులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోండి. వ్యయాలు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. ఇక తరువాతి రాశి వారు, చివరి రాశి వారు మీన రాశి వారండి. ఈ పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ మీన రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలను మనం 2024 సంవత్సరం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఆదాయ విషయానికి వస్తే చాలా వరకు కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే గౌరవ మర్యాదల విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరపు గొడవల్లోకి వెళ్ళకుండా అనవసర విషయాలు పట్టించుకోకండి. ఆదాయం బాగుంది కాబట్టి వ్యయం కూడా చాలా తక్కువగానే ఉంది. ఇంకా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఉన్నంతలో సర్దుకోండి. ఇక వచ్చిన డబ్బును వచ్చినట్టు దాచిపెట్టుకోండి. తర్వాత సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో కాబట్టి అలా చేసుకోండి. ఎవరికైతే ఆదాయం ఎక్కువగా ఉందో వాళ్ళంతా కూడా వచ్చే టైంకి ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకుని జాగ్రత్త చేసుకోవడం మంచిది. అవమాన భారం ఎక్కువగా ఉన్నటువంటి వారు జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికి మిమ్మల్ని అనే ఛాన్స్ ఇవ్వకండి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో